జై శ్రీరామ్. ధర్మపురి పట్టణ కేంద్రంలో కొన్ని వార్డుల్లో ఏదైతే అభివృద్ధి పేరుతో పనులు జరుగుతున్నాయో అట్టి పనులలో చాలా జోప్యం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నది. డ్రైనేజీ రోడ్డు పనుల కోసం ఏదైతే పూడిక తీస్తున్నారో జేసీబీ తోటి అది ఈ పూడిక తీసి అలాగే ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నీరు స్టోరేజ్ అయ్యి ఇళ్లలోకి పోయి ఇండ్లు గోడలు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. పిల్లలకు వయోవృద్ధులకు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నది. అలాగే నీరు స్టోరేజీ కావడం వల్ల ఇప్పుడు వైరల్ ఫీవరు రోగాలు వచ్చే అవకాశం చాలా ఉన్నది. నాసిరక పనులు జరుగుతున్నాయి, నాణ్యమైన పనులు జరగటం లేదు. ఓన్లీ రెండు వైపులా మోరీ నిర్మించాలన్నా ఒక వైపు నిర్మిస్తున్నారు, అందులో సలహా చేయడం లేదు. పట్టణ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, నాణ్యమైన పనులు నిర్మించాలని. అలాగే ఏదైతే నిన్న వర్షం నీరు ద్వారా నిన్న కాంట్రాక్టర్ తవ్వంగా జేసీబీతో ఇల్లు కూలిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ తప్పిదమే కాబట్టి ఏదైతే ఇప్పుడు ఈ వర్షపు నీరు వల్ల ఇబ్బంది అవుతుందో పూడిక 20 రోజుల నుంచి పూడిక తీయడమే లేదు. కాబట్టి వెంటనే మున్సిపల్ సిబ్బంది వారు కాంట్రాక్టర్ ఏదో ఒకటి ప్రభుత్వం పూడికైతే ఏదైతే ఉందో తీసి నీటిని నిల్వ ఉంచకుండా చేయాలని మా భారతీయ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలిగించినట్లయితే ఆ ప్రజల పక్షాన మా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తా ఉన్నది. ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతాకి